తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన పుట్టినరోజును సందర్భించుకొని చెల్ల నరసింహారెడ్డి రంగారెడ్డి డిస్టిక్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో గాంధీ భవన్లో ఘనంగా బట్టి విక్రమార్క గారి బర్త్డే సెలబ్రేషన్స్ చేశారు. అతనితో పాటు మరో కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ గారు ఉన్నారు. అలాగే పార్టీ వైస్ ప్రెసిడెంట్ వేణుగౌడ్ గారు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా వీరు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కేర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో రక్తదాన శిబిరం జరుపుతున్నారు. ఈ విధంగా మా మీడియాతో మాట్లాడుతూ అతను ఇలాంటి బర్త్డేలు ఇంకా చాలా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా అని చెప్పారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు బర్త్డే శుభాకాంక్షలు బట్టి విక్రమార్క గారికి చెప్పారు. ఆయురారోగ్యాలతో బాగుండాలని వాళ్ళు ఆకాంక్షించారు. ఇందిరమ్మ ఇల్లు కానీ ఉద్యోగాలు కానీ ప్రతి పేదవారికి జీవించే విధంగా తెలంగాణ ప్రభుత్వము సంకల్పము రాహుల్ గాంధీ గారి ఆశయాలు నెరవేరుస్తామని చెప్పినారు. అలాంటి ఆలోచనతో ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు, పెద్దలు డిప్యూటీ సీఎం గారు ఇవాళ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని సంక్షేమాలతో పాటు అభివృద్ధి కూడా వారు తీసుకెళ్తున్నారు. వారు ప్రజల ఆలోచనతో మమేకమై ప్రభుత్వాలు నడిపించే విధంగా రాజ్యాంగబద్ధకంగా వెళ్ళే నాయకుడు. వారు ఒక గాంధీయవాది. వారు ఒక ఆలోచన విధానాలన్నీ కూడా అహింసతో తాను ఎప్పుడైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్న పెద్దలు బట్టి విక్రమార్క గారు.
మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక దిక్కుచిగా ఇవాళ మనం చూస్తున్నాం. అలాంటి నాయకుడి జన్మదినాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని చెప్పి ఆ కార్యక్రమానికి చైర్మన్గా పెద్దలు జ్ఞానేశ్వరన్న గారు, అదేవిధంగా చైర్మన్గా ప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా పిసిసి వైస్ ప్రెసిడెంట్గా వేణుగౌడ్ గారు, జనరల్ సెక్రటరీగా మరి ఏనుగు జంగారెడ్డి గారు, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా యువజన అధ్యక్షుడిగా మన నాగేందర్ రెడ్డి గారు, వివిధ మండలాల నుంచి మండల పార్టీ ప్రెసిడెంట్, డివిజన్ ప్రెసిడెంట్, రంగారెడ్డి జిల్లా నలుమూల నుంచి కూడా ఈ రక్తదాన శిబిరం పెద్దలు బట్టి విక్రమార్క గారు ఏదైతే జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిర కార్యక్రమానికి రావడం జరిగింది. ఇది పేద ప్రజల కోసం రక్తదానం అంటే అన్ని దానాల కంటే గొప్ప దానం రక్తదానం అని చెప్పి మన ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడు అతనికి జన్మదినం నాడు ఇలా రంగారెడ్డి జిల్లా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.